ఆన్సర్ ఇలా ఇస్తాడు. దానికి జయలలిత మధ్యలో అడ్డుకుంటుంది. ముగ్గురికి 3 మాటలు చెప్పానండి. షార్ట్ తీద్దాం అన్నాను. సీన్ పేపర్ లేదు, నేను ఏమడుగుతానో అదే అదే డైలాగ్ గురించి చెప్పేశారండి. కట్ చేశాను. ఇలాగా 2-3 అవర్స్లో ఇలా నోటితో చెప్పి సీన్ చేశానండి. అది అద్భుతమైన సీన్ అండి. లాస్ట్కి ఆ సినిమాలో సూపర్ హిట్ సీన్ అండి అది. అవునా? ఏం సినిమా సార్ అది? జోకర్. ఓకే. టెక్నాలజీ అంతగా ఇవాల్వ్ కాని టైంలో తీసిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. 40 years బ్యాక్. ఎక్కడ సార్ అప్పుడు గ్రీన్ మ్యాట్లు అవి లేవు. ఓకేనా? ఏమి గ్రాఫిక్స్ లేవు. దాని ఇంప్రొవైజ్ ఇప్పుడు ఏదో షార్ట్ పెట్టేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ ఉండే ఆప్టికల్స్ అనేవారు ఆ రోజుల్లో. ఉన్న గ్రాఫిక్స్ కి డబ్బులు పెట్టే రేంజ్ కాదండి ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్ ది. చిన్న రేంజ్. వాళ్ళు ముందే చెప్పారు ఈ బడ్జెట్ లో చేస్తేనే మేము సినిమా చేయగలుగుతామండి. సరే అని నేను ఆ బడ్జెట్ చేయడానికి కమిట్ అయ్యానండి. ఎస్పెషల్లీ చిలకలు, అన్ని చిలకలు. ఆ చిలకలు అంటే కొన్ని ఒరిజినల్ లాగానే అనిపించినాయి, కొన్ని మాత్రం బొమ్మలు ఉన్నాయి. కాదండి, అన్ని ఒరిజినల్స్. అన్ని ఒరిజినల్ సార్? బొమ్మలు ఎక్కడా లేవండి. కర్చీఫ్ కి చిలకలు కడతారు అలాంటి ఏవో 1-2 చోట్ల రాయొచ్చు కానీ అన్ని ఒరిజినల్స్ అండి. ఇప్పుడు భానుప్రియ మైక్ పట్టుకుని తిరిగి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? మద్రాసులో ఒక మార్కెట్ ఉంది, అక్కడ నుంచి తెచ్చాము. అయితే ఒకటి జరిగేదండి ఆ రోజుల్లో, ఈ బర్డ్స్ అంటే చూసుకునే వాళ్ళు ఉంటారు కదండి. అది ఎవరో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో సెట్ బాయ్స్ వాళ్ళు నిన్న ఒక పక్షిని మీద షూట్ చేసి బ్యాలెన్స్ రేపు చేద్దామని అనుకుంటే తెల్లారి ఆ పక్షి కనపడింది కాదండి. ఏమైపోతున్నాయి అంటే ఎగిరిపోతున్నాయి అన్నట్టే చెప్పారండి. తర్వాత తెలిసింది వాళ్ళు ఒడుగు తినేస్తున్నారండి. ఎవరో సెట్ బాయ్సా? ఏం చేశారు అప్పుడు మీరు? వాళ్ళకి మామూలుగా లేదు వార్నింగ్.